హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాది మదర్ క్రియేటివ్ వన్. చూస్తున్నారు కదా, సమ్మర్ అంటేనే మామిడి పళ్ళు సీజన్ కదా. మనం మ్యాంగో సీజన్ అయిపోయాక కూడా ఇంకా తినాలి అనుకుంటే ఈ విధంగా స్టోర్ చేసి ఉంచుకుంటే తినొచ్చు కదా అని చెప్పి ఇంట్లో ఈ జ్యూస్ బాగా వచ్చిన మామిడి పళ్ళు ఉంటే వీటిని తాండ్రు చేస్తున్నాను. ఈ తాండ్రు ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే ఇవి నీట్గా వాష్ చేసుకున్నాను. ఈ మ్యాంగోస్ని వీటిని జ్యూస్ పిండి చూపిస్తాను. మొత్తం జ్యూస్ తీసుకొని పళ్ళ నుంచి తర్వాత బాగా ఫిల్టర్ చేసి పిప్పేం లేకుండా తయారు చేయాలన్నమాట. చూస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, చాలా ఎక్కువ వస్తుంది. వివిధ రకాలుగా వీటిని స్టోర్ చేసుకోవచ్చు. కొంతమంది జ్యూస్ చేసి కూడా స్టోర్ చేసి ప్యాకెట్స్లో స్టోర్ చేసి ఉంచుకుంటారనమాట. మనకి ఈ సమ్మర్ అయిపోయాక మామిడి పళ్ళ సీజన్ అయిపోయాక కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా స్టోర్ చేసి ఉంచుకుంటే తినొచ్చు కదా అని చెప్పి మన ఇష్టమే. పిల్లలు అయితే తాండ్రు ఇష్టంగా తింటారు కదా అని చెప్పి నేనైతే ఇలా చేస్తున్నాను. మామిడి పళ్ళు ఈ సీజన్లో ఎక్కువగా మనకు ఉంటాయి కదా, ఇంట్లో తెచ్చి ఉంచుకుంటాం కదా, ఎక్కువ స్టోర్ అయిపోయినా పాడైపోతుంటాయి కదా. అలా పాడైపోకుండా ఈ విధంగా చేసుకుంటే మనం స్టోర్ చేసి ఉంచుకోవచ్చు అన్నమాట. అలానే పిల్లలు ఇష్టంగా తింటారు కూడా. ఈ తాండ్రి ఇలా జ్యూసెస్ అంటే ఎవరైనా వచ్చేటప్పుడు ఇవ్వటానికి అలా ఆ విధంగా స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. నెక్స్ట్ ఎలాగో ఒక 20 డేస్లో స్కూల్స్ ఓపెన్ అవుతాయి కదా, పిల్లలు కూడా స్నాక్స్ బాక్స్లో పెడితే చక్కగా తినేస్తారన్నమాట. ఒకవేళ గట్టిగా ఉన్న మ్యాంగోస్ అయితే వాటిని పీసెస్ రూపంలో కట్ చేసి మిక్సీ వేసుకుంటే జ్యూస్ తయారు చేసుకోవడం అవుతుందన్నమాట. దాన్ని తాండ్రు విధంగా చేసుకోవచ్చు. ఇలా చేసినప్పటికీ కూడా పల్పు ఎక్కువగా ఉంటే దాన్ని కూడా మిక్సీ వేసుకొని చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా ఇందులో కూడా చాలా పీచు పదార్థం అయితే ఉంది. ఈ పీచుని బాగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. మనకి ఇందులో పీచు ఏమైనా ఉంటే పీచు ఇంకా తొక్కలు లాంటివి ఇలాంటివి ఏమైనా ఉన్నా వచ్చేస్తుంది నీట్గా. చూస్తున్నారు కదా, ఈ విధంగా పీచు అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఫిల్టర్ చేసుకుంటే దాన్ని తీసేయాలి. ఇప్పుడైతే బాగా ఫిల్టర్ చేసుకున్నాక మనకు జ్యూస్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ వెలిగించుకొని పంచదార యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో అయితే నేనైతే 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం స్వీటు ఉంటుంది కదా, పుల్లగా ఉన్నా సరే అందుకని వేసుకున్నాను అన్నమాట. బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఒక 5 మినిట్స్ ఇలా షుగర్ కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి మనం తాండ్రు ప్రాసెస్ చేసుకోవడమే, ఎండలో ఆరబెట్టుకోవడమే అన్నమాట. మనకి ఏ టైంలో కావాలన్నా బయట దొరుకుతుంది. ఏంటంటే కాకపోతే మన ఇంట్లో చేసుకుంటే నీట్గా చేసుకుంటాం కదా, బాగుంటుంది మనం తినడానికి కూడాను బయట కొనే వాటికన్నా. అందుకని మనకి దొరికేటప్పుడే ఇలా చేసుకుంటే చక్కగా మంచిగా తినొచ్చు అన్నమాట. మనకి ఇంట్లో ఏంటంటే ఈ టైంలో ఎక్కువగా ఫ్రూట్స్ మ్యాంగోస్ ఉంటాయి కాబట్టి
అవి మరీ ఎక్కువగా ఉండేటప్పుడు పాడైపోతుంటాయి అనే టైం అప్పుడు పాడవకుండా ఈ విధంగా చేసుకుంటే వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటాయి కదా, మనం తినేటట్టుగా ఉంటుంది, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను పళ్ళెంలో నెయ్యి వేసి రాసుకున్నాను అనమాట. అందులో జ్యూస్ వేసుకోవడానికి ఈ విధంగా పళ్ళెంలో వేసుకున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇలా పళ్ళెంలో వేసుకుని ఎండలో పెట్టుకోవడమేనమాట. కొంతమంది ఏంటంటే పొరలుగా కూడా వేస్తారు, కాకపోతే నేనేంటంటే ఒకేసారి వేసేసాను. కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎండడానికి. మా దగ్గర మూత పెట్టడానికి ఏం లేకపోతే నెట్ అది ఈ విధంగా పల్చని క్లాత్తో పెట్టాను ఫస్ట్. తర్వాత ఇది ఉందని గుర్తొచ్చి ఈ నెట్ పెట్టాను అనమాట. ఈ విధంగా మనం మంచిగా ఎండబెట్టుకోవడమే. తర్వాత ఇదిగోండి, ఇక్కడ 1 వీక్ తర్వాత ఈ విధంగా అయితే తాండ్రి మనకి రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయింది. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని స్టోర్ చేసుకొని మనం ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడమేనమాట. చాలా బాగుంటుంది మనమే చేసుకుంటే. వీలైనట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.